నీకోసమే వెయిటింగ్. సర్లే. ఏం చేస్తున్నావు? బ్రెడ్ ఆమ్లెట్. ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ తింటా. అబ్బో. త్వరగా చేసే. హాయ్. హలో. నేను మీ ఆపోజిట్ ఫ్లాట్ లో ఉంటాను. ఓకే, కమ్ ఇన్. ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. మీ వాయిస్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. మా నైట్ పార్టీ ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది? పార్టీ అవ్వనే అవదు. థ్యాంక్ యూ అండి. దీని తల్లి ఇది ఏడుకొచ్చింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక సోడా బాటిల్ ఉంటే ఇస్తారా? 1 minute. రావు గారు. రావంటే రావు గారే అండి. రావు గారు, మీ ఫుల్ నేమ్ ఏంటి? అమ్మో. మస్తాన్ రావు. మస్తాన్ రావు అంట, మా వంటవాడు. ఐ సీ. ఓకే. మస్తాన్, ఒక సోడా తీసుకుని రావా? ఉల్లిగడ్డలు కోస్తున్నా, చేతులు ఖాళీగా లేవు. ఓకే, నేను వెళ్ళి తీసుకొస్తాను. ప్లీజ్ సార్. సరే, కనిపించట్లేదే. థ్యాంక్ యూ. ఓకేనండి, వస్తానండి. యా, ఓకే. సీ యూ అగైన్. చిన్ని అమ్మ బతుకు. ఈ వండుడేదో నా పెండ్లను కొండి పెట్టుకుంటే అది చక్కగా చూసుకుండేది. చి కర్మరా. ఏమండి, ఆగండి. అమెజాన్ లో ఆల్మండ్స్, క్యాషూ నట్స్, ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఎవరి కోసం బుక్ చేశారు? అది నీకోసమే. నా కోసమా? యా. ఆహా, మరి ఈ స్లీవ్లెస్లు, ఈ ఇన్నర్లు ఎవరి కోసం కొన్నారు? ఏయ్, అది రెడ్డి గారు బుక్ చేయమంటే బుక్ చేసా. రెడ్డి గారు? రెడ్డి గారు నైటీలు స్వీటీకి ఎందుకు బుక్ చేయమన్నారు? అంటే 90% డిస్కౌంట్ లో వస్తున్నాయని. ఉండండి, వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి మాట్లాడతాను. ఏంటి, రెడ్డి గారు బుక్ అయ్యాడా? కాదు సార్, రావును బుక్ చేసాడు. రావా? రెడ్డి కోసం కాదు, రావు కోసం. అదేంటి, ఇందాక రెడ్డి గారి కోసం అన్నారు. రావు గారు అన్నాను. రావు గారు సోనీ విడిపోయారు కదా, రావు గారు సోనీ కోసం ఎందుకు కొంటాడు? ఉండండి, సోనీకి ఫోన్ చేసి అడుగుతాను. హే సరోజ, ప్లీజ్. రావేదో సోనీ క్లోజ్ అవడం కోసం అలా ట్రై చేస్తుంటాడు. ప్లీజ్ సరోజ. రాజు, రాజు, నేనురా. అమ్మా, సడన్ గా నిద్రటేసింది. స్వీటీ ఎక్కడా? లేదా? లేదు. ఎక్కడికి వెళ్ళింది? అదే నాకు అర్థం కావట్లా. పాపం మేడంకి నిద్రలో నడిచే అలవాటుంది. అమ్మడి అమ్మ, కొంపదీసి మన కొంపకెళ్ళినట్టు కొల్లేరైపోతురు. ఎటుపోయిందా? ఏదిరా? ఇన్ని ఫ్లాట్స్ ఎక్కడ దొరుకుద్దిరా? నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. జాగ్రత్త, చూసుకుంటా. ఆగు, ఎవరు నువ్వు? ఆగు, ఆగమన్నానా? స్టాప్ ఇట్. ఆగకపోతే కాల్ చేస్తా. అయ్యో, రెడ్డి గారు దొరికేసాడు. ఏదో చేయాలి. ఎవరంటే మాట్లాడవేంటి? చెప్పు, ఎవరు నువ్వు? నేనెవరో తెలియాలా? చూడు. రెడ్డి గారు ఆరాక్షన్ చేసినట్టు.
ఇది నా పిల్లలకి ఎట్లా పిసికేస్తున్నావు? ఏంటి మీకు కూడా కనిపించిందా? అంటే మీకు కూడా కనిపించిందా? నేను రోజు చూస్తాగా. మరి నాకెందుకు కంప్లైంట్ చేయలేదు? మనిషి అయితే కంప్లైంట్ ఇస్తారు, దెయ్యం మీద ఎట్లా ఇస్తారు? రామ మళ్ళీ పిసుకుతామైంది. మీరు మీరు పెట్టుకుంటారు ఇది. అంటేనండి 420 ఫ్లాట్ లో లాస్ట్ ఇయర్ 2 మర్డర్స్ జరిగినాయి. ఆ ఆత్మలే దెయ్యాలే తిరుగుతున్నట్టున్నాయి. అవునమ్మా, నేను కూడా చూశాను దెయ్యాన్ని. జుట్టు ఎరపూసుకుని ఉంటుంది. మరి నేను చూసింది మగదయ్యాన్ని కదా. అది అంటే అది 2 దెయ్యాలు అన్నట్టు. ఒకటి ఆడదెయ్యం, ఒకటి మగ దెయ్యం. అవి 2 లవర్స్. ఆ అక్రమ సంబంధం తెలిసి దాని మొగుడు ఇద్దరిని బొందపెట్టిండు. దెయ్యాలు అయ్యాక కూడా అవి అక్రమ సంబంధం కొనసాగించడం వల్ల అంటే రియల్ లవర్స్ నెవర్ డై కదండి, అదనమాట. నీ తల్లి నేనే నా పిల్లని అన్నిసార్లు పిసకలేదే. నువ్వు రైట్. రాజుగారు, నన్ను కొంచెం మా ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తారా? దీనికి తెలిసిపోయింది. దా నువ్వు వెళ్ళరా. ఉన్నాడు. సచ్చి బతికినట్టయిందిరా. ఇంతకీ స్వీటీ ఎక్కడరా? రండి సార్, గంట నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ అమ్మాయి తేడాగా బిహేవ్ చేస్తుంది. మీరు రావడం లేట్ అయితే మేడం మీద దూకేసేదండి. అంటేనండి స్వీటీకి నిద్దట్లో నడిచే అలవాటు ఉంది. ఆహా, అలాగా. స్వీటీ, ఏంటి నేను ఇక్కడ ఎందుకున్నాను? అంటే నిద్దట్లో ఇలా నడుచుకుంటూ వచ్చావు. ఏమా, నీకు ఈ అలవాటు ఉన్నప్పుడు తోడుగా ఏమన్నా పడుకోమనొచ్చుగా? అంటే ఈ ముగ్గుల నుంచి రోజు ఒకరు పడుకుంటున్నారండి. వాళ్ళు నీ ఫ్లాట్ లో పడుకోవడం ఏంటమ్మా? అంటే నిద్రమత్తులో గట్లా చెప్పింది. మా పెండ్లాలని సబ్బోయి మా పేరు చెప్పింది. ఓహో, మీ వయసు పడుకుంటున్నారా? వస్తాం సారు, మా పెండలు గాబరవుతారు. నువ్వు బా. సరే, జాగ్రత్త అమ్మా. ఓకే అండి, సారీ. ఇదిగో ప్రెసిడెంట్ గారు, చెప్పండి. స్వీటీకి ఉన్నటువంటి వీక్నెస్ గురించి ఎవరితో అనొద్దు, ముఖ్యంగా మా పెళ్ళాలతో అనొద్దు. అంటే ఏమవుతుంది? రేపటి నుంచి మమ్మల్ని మానేసి మిమ్మల్ని పడుకోమంటారు. అబ్బో, ఆ రిస్క్ నాకెందుకండి బాబు, నేను అన్నా. ఏందిరా మనకి కర్మ. ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలరా బాయ్? అది తలుచుకుంటుంటేనే బీపీ డౌన్ అయిపోతుందిరా. నాకు షుగర్ డౌన్ అవుతుంది. నాకు ఒళ్ళంతా సలపడుతుంది. గురువుగారికి ఫోన్ చేద్దామా? ఇప్పుడున్న కష్టాలకు ఆయనే కరెక్ట్ పర్సన్. ఫోన్ చేయి. చెయ్యి కాక. చెప్పండి. గురువుగారు, ఈ కష్టాల నుంచి మీరే మమ్మల్ని బయటేయాలి. మా పాలిట వైరస్ లా తగలడింది గురుగారు. తప్పు నాయనా, అలా దుర్భాషలాడొద్దు. మనం పోరాడాల్సింది రోగంతో కానీ రోగితో కాదు. ఫ్యాక్ట్ గురుగారు, పిల్లల్ని అది గంటదేమో కానీ పురిటి నొప్పులు మాకు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోగాన్ని తక్షణం వదిలించుకోవటం చాలా కష్టం నాయనా. రోగంతో సహజీవనం చేసి నెమ్మదిగా వదిలించుకోవాలి. గురువుగారికి ఈ మధ్య కరోనా ఏమన్నా అటాక్ అయిందా? ఆ బాలిక క్రేజ్ ఉన్న సెలబ్రిటీ కాబట్టి మీ భార్యలు తనతో సంబంధం ఏర్పరచుకుంటే మీ కాపురాలు చిన్న భిన్నం కావచ్చు. అందుకే ఆ బాలిక మీ భార్యలతో సంబంధం ఏర్పరచుకునే లోపే మీరే ఆ సంబంధాన్ని భిన్నాచిన్నం చెయ్యాలి. ఆ పిల్ల మగవారితో నిద్రిస్తుందని అనే నిజం చెప్పండి. అర్థమైంది గురుగారు. ఆయన చెప్పింది మన భాషలో చెప్పాలంటే మన భార్యల దృష్టిలో స్వీటీని విలన్ చేయాలి. ఎస్. సరోజా, మన సీనిగడ్ ఫ్లాట్ కి కొత్తగా ఎవరో అమ్మాయి వచ్చిందంట, తెలుసా? తెలుసు, స్వీటీ. ఎంత అందంగా ఉందో. అంత దగ్గర నుంచి చూసారా? ఫ్లాట్ కి వచ్చి 10 రోజులు కూడా అవ్వలేదు. ఒకటే ట్రాఫిక్ అంట, వాచ్మెన్ కంప్లైంట్, రోజు రాత్రులు మందు పార్టీలంట. అవునా? ఊరికే జలసి పడమాక. అయినా ఆ పిల్ల అందం ముందు నీ అందం వీక్ అంటండా. వీక్ వీక్. అంతందంగా ఉంటుందా? పిల్ల క్యారిడార్ లో నడుస్తా ఉంటే మొగోళ్ళు ఇళ్ళకెళ్ళలేదంటే నమ్ము. లిటిగేషన్ సైట్ అంట, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఆ అమ్మాయి నన్ను కూడా మార్చేస్తుందనా? నా మీద మీకు నమ్మకం లేదా? చచ్చా, అదేం లేదు. నువ్వు నమ్మకానికే అమ్మలాంటిదానివి. ఆ నమ్మకంతోనే చెప్తున్నాను. ఆ అమ్మాయి మన అపార్ట్మెంట్ కి వచ్చింది. ఇంతకు ముందు ఆ అమ్మాయి ఎలాగైనా ఉండనివ్వండి. ఆ అమ్మాయిని నేను కడిగిన ముచ్చుల్లా తయారు చేస్తాను. అర్థమైందా? అర్థమైంది. నువ్వు తలుచుకుంటే సీతాకోక చిలకను కూడా గొంగళి పురుగులా మార్చేయగలవు. టీవీలో 32 పళ్ళేసుకుని ఈకిలిస్తుంటే మంచమ్మా ఏమో అనుకున్నాను. ఇలా ఇక్కడికొచ్చి మా హస్బెండ్స్ ని టెంప్ట్ చేస్తుందా? అమ్మా,
ఆ, పాల బిల్ అమ్మా. అదేంటి మొన్ననే కట్టాను కదా. ఇది 420 ఫ్లాట్ బిల్ అమ్మా. స్వీటీ గారిది సార్ దగ్గర తీసుకోమన్నారు. ఏంటి మీరు కడతా అన్నారు బిల్లు? నేనలేదే ఏమ్మా. మేడం గారు మీ దగ్గర తీసుకోమన్నారు సార్. ఏదో కన్ఫ్యూజ్ అయి ఉంటాడు. ఉండు, నువ్వు ఉండు. ఇక్కడికి వచ్చావేంద్రా, ఇక్కడికి రాబాక, షాప్ దగ్గర రా. సార్ ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. వెళ్ళు. వాడేదో కన్ఫ్యూజ్ అయి వచ్చినాడు లేవే. నాకు మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చింది. దేంట్లో? ఆ అమ్మాయి అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను. 3 రోజులకు ఒకసారి రావు గారు పిలుస్తున్నారని వాళ్ళ ఇంట్లోనే ఉంటారు రాత్రి. అసలు ఏం జరుగుతుంది? ఆ ఇలా చూడండి, ఈలోగా పాలవాడు. పైగా గంట నుంచి చూస్తున్నాను. ఆ అమ్మాయిని పొగుడుతారు. అసలు ఏం జరుగుతుంది? ఆ నువ్వు అవును, నన్ను అనుమానిస్తున్నావా? దేవుడు లాంటి నన్ను అనుమానించి నాకు ఒక్క క్షణం నీ కళ్ళ ముందుండను. నేను వెళ్ళిపోతున్నాను. సంథింగ్ ఇస్ రాంగ్ సమ్వేర్. ఎలా అయినా ఆ స్వీటీని దగ్గర చేసుకుని కూపి మొత్తం లాగాలి. ఇదేంటమ్మా, వాళ్ళకి పెళ్ళాలున్నారు కాబట్టి స్వీటీ గురించి బ్యాడ్గా చెప్పారు. రావుకి ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి తన పెళ్ళాం గురించి బ్యాడ్గా చెప్పుకోవడానికి స్వీటీ ఫ్లాట్కి వెళ్తున్నాడా? వీడిక్కడికి వచ్చాడేంటి? ఇదేం తీయడుంది? అమ్మదేనమ్మా. డార్లింగ్ డార్లింగ్ ఐ లవ్ యు డార్లింగ్. కమ్ ఆన్ హగ్ మీ డార్లింగ్. స్వీటీ నీ ఫ్లాట్ లో ఉందేంటి? నా ఫ్లాట్ లో స్వీటీ ఉంటాం కాదు, స్వీటీ ఫ్లాట్ లో నేనున్నాను. ఆర్ యు ష్యూర్? ఇది నా ఫ్లాటే అండి. అయ్యో సారీ అండి, నా ఆపోజిట్ ఫ్లాట్ లోకి వెళ్ళిపోయి కొంచెం ఎక్కువ ఏమనుకోకండి. ఓకే. నీకు డ్రింక్ హ్యాబిట్ లేదు కదా? నువ్వు దూరం అయిపోయాక దానికి దగ్గర అయిపోతాలే. మళ్ళీ నువ్వు దగ్గర అయిపోతే దానికి దూరం అయిపోతాను. స్మెల్ రావట్లేదు? స్మెల్ రాకూడని బ్రాండ్ వేసాను అంతే. దా మన ఇద్దరం మన ఫ్లాట్ లోకి వెళ్ళిపోదాం. అసలే చాలా రోజులు అయిపోయింది. చెప్పు తెగుద్దు. అయితే వద్దులే. సరే మేడం, ఏ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంతే. యా ఓకే షూర్. మీరేమనుకోకండి. యూ ప్లీజ్ క్యారీ ఆన్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. కొద్దిగా దోలు తీరిపోయింది. సార్ ఆఫ్రికా నుంచి పార్సల్ వచ్చింది సార్. వచ్చిందా? వెరీ గుడ్. 1 year నుంచి మోడల్ కోసం వెయిట్ చేస్తున్నా. పేమెంట్ అయిపోయిందా? 75 lakhs ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేశాను సార్. వెరీ గుడ్. సార్ అదొకసారి చూపిస్తారా? ఇట్స్ నాట్ ఫర్ సేల్ సార్. గుడ్. ఏం చేస్తున్నావు? ఈ రోజు వీకెండ్ కదా, ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తాను. సరిగా తింటున్నావా? లక్ష్మి. టిఫిన్ ఏంటి ఇవాళ? లక్ష్మి. అగో నాన్న వచ్చారు, మాట్లాడు. తల్లి ఎట్టుండావు? హాయ్ డాడీ, ఐ వెరీ గుడ్. చదువు ఎట్లా చదువుతుంది? సూపర్ గా చదువుతున్నాను డాడీ. కరెక్ట్ టైం కు ఫోన్ చేసినావు. మీ అమ్మకి గొప్ప సర్ప్రైజ్ ఇద్దామని తెచ్చినా. ఏంటది? చూపిస్తా, నువ్వు చూడు. పట్టుకో. ఆఫ్రికన్ డైమండ్స్ తో నెక్లెస్ ఒకే పీస్ వచ్చుండాది. మళ్ళీ 10 ఏళ్ల వరకు రాదు. నువ్వు కూసో. ఏది పట్టు. వావ్ సూపర్ మమ్మీ. బాగుంది కదా? ఎక్సలెంట్ మమ్మీ, చాలా బాగుంది. డాడీ చాలా గ్రేట్ అంతే. ఓకే ఓకే. బాయ్. బాయ్ మమ్మీ. హ్యాపీ 25th యానివర్సరీ రా. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. హ్యాపీ ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ? పైగా మీ ఇంట్లో. సరోజ సర్ప్రైజ్ చేద్దాం. ఏమండి ఇంతకీ రావు గారు ఎక్కడా? వస్తాన్నాడు, ఫోన్ చేస్తా. ఎక్కడ? ఇక్కడ ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయింది. వద్దురా బాబు, నేను అసలే స్వీట్ ఇంట్లో గొడవైంది. ఇప్పుడు ఆడకొచ్చి స్వీట్ని చూస్తే నా పిల్లలు నాకు డైవర్స్ ఇచ్చేస్తుంది. ఒరే, ఫంక్షన్ జరిగిన అరగంట కూడా ఆ అమ్మాయిని చూడకుండా ఉండలేవురా? నోరు మూసుకుని రా. ఎందుకు కాక నన్ను వదిలే. సర్లే, నీ ఇష్టం. రే రే రే, ఫంక్షన్కి రాలేదని బిర్యానీ పంపించడం మర్చిపోకు. మిగిలితే పంపుతాలే. ఆడొచ్చేటప్పటికి లేట్ అవుతుందంట, కేక్ కట్ చేద్దాం. అలాగే. కానివ్వండి. హాయ్ ఎవ్రీబడి. స్వీటీని ఎవరు పిలిచారు? నేనే పిలిచానండి. ఎందుకు? మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకుందామని. హ్యాపీ యానివర్సరీ అండి.
థ్యాంక్ యూ. అసలు మీ ఇద్దరిని చూస్తుంటే సీతారాముల్ని చూసినట్టే ఉంది. నాకైతే లైలా మజ్ను చూసినట్టుంది. థ్యాంక్స్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లక్కీ కదా. యా, కేక్ కట్ చేద్దాం. హ్యాపీ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ. మీ నెక్లెస్ చాలా బాగుంది. ఆయన ఇచ్చారు యానివర్సరీ గిఫ్ట్. ఓకే, ఇట్స్ ఆసమ్. థ్యాంక్ యూ. గోల్డ్ షాప్ ఓనరు మ్యారేజ్ డే కి డైమండ్ నెక్లెస్ ఇవ్వాలి గానీ సిల్వర్ నెక్లెస్ ఏంటి సార్ చీప్ గా? సిల్వర్ జూబిలీ అంటేనే సిల్వర్ గిఫ్ట్ ఇవ్వాలా. 25 ఏళ్ల మా జీవితం ఎంత ప్రకాశవంతంగా జరిగిందో సింబాలిక్ గా చెప్పడం అన్నమాట. పైగా నా వైఫ్ కోసం ఆఫ్రికన్ గోల్డ్ ఫీల్డ్ లో దొరికే నేచురల్ గ్రీన్ డైమండ్స్ తెప్పించి 4 రోజులు కష్టపడి చేయించిన. ఎగ్జిబిషన్ లో తప్ప బయట కనపడవు. 1 crore వర్త్ తెలుసునా? అబ్బో, మాకు అర్థం కాలేదు కానీ చాలా గొప్పగా చెప్పారు. హలో ఎవ్రీబడి, హ్యాపీ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ. హాయ్ ఎస్ఐ గారు, ఎలా ఉన్నారు? ఫైన్. ఏమండి మీరు కూర్చోండి, మేము ఫుడ్ ప్రిపేర్ చేసి పిలుస్తాం. అలాగండి. స్వీటీ, మన ఫ్లాట్స్ లో దయ్యం తిరుగుతోంది, నీకు తెలుసా? ఇది ఇంకా మర్చిపోయినట్లేదు.